మేక తలకాయ కర్రీ చేసుకోవడానికి చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మో ఇది ఎట్లా చేయాలని అనుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఈజీగా చేసుకోవచ్చు. అడిగే ప్రాసెస్ కూడా, క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఒక 3-4 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. చాలా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఈ పీసెస్ని, మటన్ పీసెస్ని వేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు గ్రేవీ కావాల్సిన అంటే ఆ పీసెస్ అనేవి ఉడికేటట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకొని అవి ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ముందే వేసుకుంటే పీసెస్ అనేవి ఉడకవు. ఈ కర్రీ నేను మా అమ్మ ఎట్లనే చేస్తుంది, మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. కానీ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ దోశలకు కానీ, గారెలకు కానీ, లేకపోతే చపాతీకి కానీ, జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. జీలకర్ర, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నా. గసగసాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మటన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా మనకి, ఎవరెస్ట్ మటన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసి జనవరికి చేయాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చింతపండు పులుసు యాడ్ చేసి అయిపోయింది, వేసుకున్నాడు కూడా అయిపోయింది. కొంచెం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఇంతవరకు చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.